నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధాన్యం విక్రయానికి నానా కష్టాలు పడుతున్న అన్నదాతలను అకాల వర్షం మరో దెబ్బతీసింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారిగా కురిసిన వర్షం రైతులకు కంటతడి పెట్టించింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ, ఉక్కపోత పరిస్థితులు సాయంత్రం ఒక్కసారిగా మారిపోయాయి. గాలి దుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కల్లాల్లో, రహదారులపైన, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం మక్కలు వర్షార్పణమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో మందకోడి విక్రయాల నేపథ్యంలో భారీగా ఎగుమతులు నిల్వ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గాలి దుమారంతో ఇళ్లపై కప్పు రేకులు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడ పిడుగులు పడి గేదెలు మృతి చెందాయి. ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచి మండల పరిధిలోని అనేక గ్రామాల రైతులు వడ్లు ఆరబెట్టారు. చాలా మేర కొట్టుకుపోయాయి. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సంగారెడ్డి జైల్లో అక్రమ కేసుల్లో నిర్బంధంలో ఉన్న పార్టీ నాయకుడు మన్నే క్రిషాంక్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతుందని తీవ్రంగా విమర్శించారు. మన్నే క్రిషాంక్ ఒక చదువుకున్న యువకుడు, న్యాయవాది, పీహెచ్డీ పట్టా పొందిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఎండీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. మహబూబాద్ జిల్లాలో అకాలంగా కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటింది. మహబూబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. గత 15 రోజులుగా మార్కెట్లో ధాన్యం పోసిన రైతుల పంటను కొనుగోలు చేయకుండా అధికారులు, మార్కెట్ సిబ్బంది రకరకాల కారణాలతో కొనుగోలు చేయకపోవడంతో కురిసిన వర్షానికి తడిసిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షంతో పిడుగుపాటుకు తాళపూసపల్లి గ్రామంలో 3 పశువులు మృతి చెందాయి. గాలి దుమారంతో మహబూబాద్ పట్టణంలో రేకుల డబ్బాలు నిర్వహిస్తున్న చెప్పుల దుకాణంతో పాటు పలు షాపులు గాలికి కొట్టుకుపోవడంతో షాప్ యజమానులకు తీవ్ర నష్టం వాటింది. అకాల వర్షం వలన నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ధాన్యాన్ని కూడా గవర్నమెంటే కొనుగోలు చేయాలి. ఓకేనా మొత్తం ఇలా మాకులే పైకి వేస్తాం మొత్తం కంప్లీట్ పైకి అది కదా పర్ద తిరుపతి రైతు కానే ఉండు. ఏం కోసన్న ఇది మాది ఏం మాట్లాడతాం. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్
పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 18 పళ్ల దుకాణాలు, పాన్ షాపులు మరియు టీ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు తమ ఆస్తులను కాపాడుకునే లోపే భారీ నష్టం వాటినది. ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆలీ షబీర్ గారి కుమారుడు, రాష్ట్ర యోజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఇప్పా శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి దుర్దినంగా భావిస్తూ ఉన్నాం. ఏంటి అంటే పొద్దున 2:30 ప్రాంతంలో మన ఇక్కడ ఉన్నటువంటి పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ దుకాణాలలో ఏంటంటే పొద్దున పనిచేస్తూ రాత్రి కూడా సేద తీసుకుంటూ నిద్రపోయేవారు కూడా ఉండేవారు. కానీ ఎవ్వరు కూడా ఇక్కడ లేకుండా వాళ్ళు బయట వస్తూ ఇక్కడ షాప్స్ అనేటివి కాలిపోవడం జరిగింది. ఈ షాప్స్ కాలిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నాయకులు కానీ వచ్చి మన కామారెడ్డిలో ఉన్నటువంటి ఒకటే ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పుతూ వాళ్ళ వంతు సహాయం చేసిన వారికి కూడా నా తరఫున మరియు ఇక్కడ హాజరైనటువంటి ఇలియాస్ గారి తరఫున మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనారాయణ తరఫున, పల్లరాజన తరఫున మరియు మా కౌన్సిల్ బృందం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంఘటన జరిగిన వెంటనే షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన వెంటనే మన షబ్బీర్ అలీ గారు ఆదేశించడం జరిగింది. స్థానిక ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలపడం జరిగింది. తెలిపిన వెంటనే ఆర్డీఓ గారిని కూడా ఇక్కడ విజిట్ చేసి ప్రతి ఒక్క షాపును, ఏవైతే 22 షాపులు ఉన్నటువంటి షాపులలో 18 షాపులు కాలిపోతే ఆ మొత్తం షాపులను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు కూడా సంబంధిత ఎంఆర్ఓ గారిని, ఆర్ఐని కూడా పంపించి ప్రతి ఒక్క షాపు ఏమేమి కాలిపోయినా అవి ఆ వస్తువులను ప్రతి ఒక్కటి గుర్తించి ప్రభుత్వం నుంచి అందేటటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో వెంటనే అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు పొద్దున లేవంగానే పండ్లు, పూలు తీసుకొస్తూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకు ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల మార్జిన్లో సర్వీస్ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. వారికి కూడా మా షబ్బీర్ అలీ గారి తరఫున గుర్తించి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపిస్తామని చెప్పేసి ఈరోజు టెలిఫోన్లో సంభాషించడం జరిగింది. మరిన్న కొద్ది సమయంలో కానీ రేపు మన షబ్బీర్ అలీ గారు అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ షాప్లను కూడా విజిట్ చేస్తూ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన కామారెడ్డిలో కూడా ఫైర్ స్టేషన్ ఒకటే ఉండడం అనేది నిన్ననే ప్రజాపాలనలో నోటీస్ చేయడం జరిగింది. దాన్ని కూడా స్థానికంగా, ఎందుకంటే రోజు మన కామారెడ్డి పట్టణం విస్తరిస్తుంది కాబట్టి 2 కానీ 3 కానీ ఫైర్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరైతే సహాయం చేసిండ్రో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.